హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. 2 సార్లు కడిగి నానబెట్టుకోండి. పోపులోకి మనకి పచ్చిమిర్చి ఒక 4 పొడవుగా కట్ చేసినవి, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, చింతపండు గుజ్జును తీసి ఈ విధంగా పెట్టుకోండి. కొద్దిగా మిరియాలు దంచి వేసుకోవచ్చు. చింతపండు గుజ్జుని మరగబెట్టుకోవాలి. స్టవ్ పైన వేరే కడాయిలో ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర కొన్ని వేసుకోవాలి. అందులో అవి కొన్ని వేగిన తర్వాత అందులోనే శనగపప్పు, మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపు దినుసులన్నీ ఇందులో వేసుకోవచ్చు. మినపప్పు, పప్పులు ఫస్ట్ వేయాలి ఎందుకంటే అవి మంచిగా వేగుతాయి నూనెలో. పల్లీలు, వేయించి పెట్టుకున్న పల్లీలు కొన్ని, అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోండి. అవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులోనే మనము కొద్దిగా మిరియాలు బరకగా దంచి వేసుకోవాలి. మిరియాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందులోనే కరివేపాకు ఇలా వేసిన తర్వాత కలుపుకోండి ఒకసారి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి. ఈ విధంగా ఇక్కడ మనకి పోపు అనేది రెడీ అయ్యింది. ఇక్కడ మనకు చింతపండు గుజ్జు కూడా మసిలిపోయింది, మరిగింది. ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపులో చింతపండు గుజ్జు మసిలింది ఏదైతే ఉందో అది ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసి మళ్ళీ దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కొద్దిగా చిక్కబడుతుంది. ఆవిరి ఫోన్కి వస్తుంది కాబట్టి కొద్దిగా బ్లర్గా ఉంది. ఈ విధంగా చిక్కబడుతుంది. రైస్ ఒక తట్టలోకి తీసుకొని ఉండలు లేకుండా చూసేసుకోవాలి. కొద్దిగా పసుపు అందులో యాడ్ చేయాలి. పసుపు ఎందుకు అంటే మనకి రైస్ అనేది కలిపిన తర్వాత ఎంతో టేస్టీగా ఉంటుంది మరియు కలర్ఫుల్గా ఉంటుంది. ముందుగా పసుపు వేసుకున్న తర్వాత మనము చింతపండు గుజ్జుని కొద్దిగా తీసుకుంటూ ఇందులో వేసి ఈ మొత్తం అన్నంని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకు పులిహోర రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.